తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్లపైన పెద్ద రచ్చ నడుస్తోంది. సెలబ్రిటీలకు నోటీసులు, పోలీసులు విచారణ జరపడంతో పెద్ద దుమారమే రేగుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న 11 మంది సినీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా అందరినీ పిలిచి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడంపైన విచారణ జరుపుతున్నారు. వినయ్ అనే వ్యక్తి మార్చి 17న పంజాగుట్ట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా యూట్యూబర్లు ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, అజయ్, నటులు విష్ణుప్రియ, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు శేషయాని, సుప్రీత, కానిస్టేబుల్ కిరణ్ గౌడ్, ట్రావెల్ సన్నీ యాదవ్, అనలిస్ట్ సుధీర్లపైన కేసులు పెట్టారు. మరోవైపు సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ పిలుపుతో సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ పైన వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే నడుస్తోంది. క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్, రమ్మీ, క్యాసినో, ఫోకస్ వంటి గేమ్స్లో డబ్బులు పెట్టి ఆడేందుకు బెట్టింగ్ యాప్స్లను తయారు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్లో ముందుగానే ఆటను ప్రోగ్రామ్ చేస్తారు. తొలుత ప్లేయర్లకు కొద్దిపాటి లాభాలు వచ్చేలాగా చేస్తారు. ఆ తర్వాత ఒకే పెద్ద మొత్తాలను పెట్టేలాగా చేసి ఓడిపోయేలాగా ప్రోగ్రామింగ్ చేస్తారు. బెట్టింగ్ యాప్లలో గేమ్ ఆడేందుకు ముందుగా ఫ్రీ బోనస్ ఇస్తారు. లాభం వచ్చినట్లుగా చూపిస్తారు. ఈ లాభాన్ని పెంచుకోవాలనే అత్యాశతో జనం పందెం కాయడం మొదలు పెడతారు. బెట్టింగ్ యాప్లోకి డబ్బులను లోడ్ చేయడం మొదలు పెడతారు. ఈ యాప్లో పలానా దానిపైన పందెం కాస్తే లాభం వస్తుందని యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో చెప్పిస్తారు. అది నమ్మి జనం పందాలు కాసి భారీగా నష్టపోతుంటారు. బెట్టింగ్ యాప్స్ వల్ల భారీగా నష్టపోయి కొందరు యువత ఆత్మహత్య కూడా చేసుకున్నారు. దీనివల్ల వారి కుటుంబాలు అనుభవిస్తున్న మానసిక వేదన అంతా ఇంత కాదు. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు తమ వేదికల్లో పందెం కాసే వారి వ్యక్తిగత వివరాలను, బ్యాంకు ఖాతా సమాచారాన్ని ఇతరులకు అమ్మేస్తుంటారని పోలీసులు అంటున్నారు. కొన్ని యాప్లు అయితే జనాలను ఘోరంగా మోసం చేస్తున్నాయి. ఆట ఆడేటప్పుడు వాలెట్లో డబ్బులు ఉన్నట్లుగా చూపిస్తారు. గేమ్ అయిపోయాక అందులో డబ్బులు కనిపించవు. ఇలాంటి యాప్స్ని తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు యూట్యూబర్లు ప్రమోట్ చేస్తున్నారు. ఇలా ప్రమోట్ చేసినందుకే వీరికి యాప్ల నిర్వాహకులు లక్షల రూపాయలు ఇస్తున్నారు. మన దేశంలో ఆన్లైన్ బెట్టింగ్లపైన బ్యాన్ విధించడానికి రాష్ట్రాల వారీగా వేరువేరు చట్టాలున్నాయి. ఇదే అంశం బెట్టింగ్ యాప్ల నిర్వాహకులకు కలిచివేస్తోంది. గ్యాంబ్లింగ్, గేమింగ్ చట్టాలను ది పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 పునాదిగా ఉంది. 2000 సంవత్సరంలో వచ్చిన ఐటీ చట్టం సైబర్ నేరాలకు కొంత అడ్డుకట్ట వేస్తోంది. అయితే అందులో ఆన్లైన్ గ్యాంబ్లింగ్ గురించి చెప్పలేదు. గోవా, సిక్కిం, నాగాలాండ్లో ఆన్లైన్ గేమింగ్స్ పైన నిషేధం లేదు. దీంతో ఆ రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మరీ ఈ యాప్లను నిర్వహిస్తున్నారు. రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఫ్యాంటసీ గేమ్లపైన నిషేధం లేదు. 2017లో వచ్చిన గేమింగ్ యాక్ట్ ప్రకారం తెలంగాణలో ఆన్లైన్ గ్యాంబ్లింగ్ పైన బ్యాన్ ఉంది. 1974లో వచ్చిన ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ను సవరణ చేసి ఏపీలోనూ 2020 డిసెంబర్లో ఆన్లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ గేమ్స్ పైన బ్యాన్ విధించారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోనూ బ్యాన్ ఉంది. ఫ్యాంటసీ గేమ్స్ పైన ఏపీ, తెలంగాణలో నిషేధం ఉంది. అయినా ఏదో ఒక అడ్డదారిలో యాప్స్ని నడిపిస్తున్నారు. డబ్బు వచ్చాయి కదా అని ఇష్టానుసారంగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది.